హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ఎస్ఐ డిసెంబర్ 2వ తారీఖు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా సెకండ్ షిఫ్ట్ పేపర్ అనేది నాకు దొరకలేదు, తర్వాత మన స్టూడెంట్స్ కొంతమంది సెండ్ చేశారు. అందులోపే నేను థర్డ్ షిఫ్ట్ వీడియోని మాట్లాడేశాను. ఓకేనా? సో ముందు థర్డ్ షిఫ్ట్ మాట్లాడుకొని ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్ మాట్లాడుకుందాం. నేను థంబ్నెయిల్లో కూడా అలాగే పెడతాను, జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఓకేనా? సో ఆర్పిఎఫ్ఎస్ఐకి సంబంధించిన మొత్తం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. సో 50 క్వశ్చన్స్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఎన్టీపీసీకి ఏ విధంగా జీకే చదవచ్చు, అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో 1 నుంచి 70 వరకు ఏమో అర్థమెటిక్ రీజనింగ్ ఉండిద్ది. ఇక 71 నుంచి 120 వరకు ఉన్న మొత్తం 50 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రతి క్వశ్చన్ని ఇన్డెప్త్గా అనాలిసిస్గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఆప్షన్స్ని హైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ రెడ్ గ్రీన్ కలర్ ఇవ్వడం వల్ల ఆప్షన్స్ని హైడ్ చేయలేకపోతున్నాను. కానీ మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? చూడండి, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ విక్టోరియా మెమోరియల్ అన్నాడు. విక్టోరియా మెమోరియల్ అనేది ఎక్కడ ఉండిద్ది? యాక్చువల్గా విక్టోరియా మెమోరియల్ అని ఉండేది కోల్కతాలో ఉండిద్ది. విక్టోరియా మెమోరియల్ ఏ సంవత్సరం కట్టించారు? 1906లో కట్టించారు. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా యూజ్ చేస్తున్నారు. దీన్ని కట్టించిన వ్యక్తి ఎవరంటే విలియం ఎమర్సన్. ఇదిగోండి, విలియం ఎమర్సన్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎడ్వర్డ్ బేకర్. ఈ పేరు మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఎడ్వర్డ్ లుటియన్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఎడ్విన్ లుటియన్స్. ఈ ఎడ్వర్డ్ బేకరు, ఇదిగోండి ఇక్కడ ఉన్న వ్యక్తి ఎడ్వర్డ్ లుటియన్స్. వీళ్ళిద్దరూ కలిసి న్యూఢిల్లీ సిటీని కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా రాష్ట్రపతి భవన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో రాష్ట్రపతి భవన్ని, న్యూఢిల్లీ, ఈ రెండింటిని చేసిందేమో ఎడ్వర్డ్ బేకర్ అండ్ ఎడ్విన్ లుటియన్స్. విలియం ఎమర్సన్ ఏమో కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్. నెక్స్ట్ రీసెంట్గా పార్లమెంట్ బిల్ చేశాడు. పార్లమెంట్ అనేది కొత్త పార్లమెంట్ మనం కన్స్ట్రక్షన్ చేసాం. దాని కన్స్ట్రక్షన్ ఎవరంటే బిమల్ పటేల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి ఎవరంటే రామ్వంజీ సుతార్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా పేరు ఇలాగే గుర్తుంది, రామ్వంజీ సుతార్. ఓకేనా? సో ఏ కన్స్ట్రక్షన్స్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అన్న దాని మీద క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ డూ ప్లాంట్స్ రిలీజ్ వాటర్ ఫ్రమ్ ద స్ట్రక్చర్స్ కాల్డ్ హైడాథోడ్స్ ఆన్ ద ఎడ్జెస్ ఆర్ మార్జిన్స్ ఆఫ్ లీవ్స్. కొన్ని ప్లాంట్స్ ఎక్కువైన వాటర్ని బయటికి పంపించేస్తూ ఉంటాయంట. వీటి ద్వారా హైడాథోడ్స్ అనే స్ట్రక్చర్స్ ద్వారా. అవి ఎక్కడ ఉంటాయి? ఎడ్జెస్ లీవ్స్లో ఉంటాయి. సో వాటిని, ఆ ప్రాసెస్ని ఏమంటారని అడిగాడు. చూడండి, ఇక్కడ ప్లాంట్స్కి లీవ్స్ ఉంటాయి, అంటే ఆకులు యొక్క మధ్య భాగంలో స్పోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పోర్స్ గుండా మొక్కలు కావాల్సిన వాటిని తీసుకొని మిగతా వాటిని బయటకు పంపించేస్తూ ఉంటాయి. ఇది స్పోర్స్ ద్వారా జరిగితే దీన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు, అంటే బాష్పోత్సేకం. అలా కాకుండా ప్లాంట్స్కి ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్కి ఉండే ఎడ్జెస్ గుండా వాటిని మనం ఇక్కడ హైడాథోడ్స్ అన్నాడు. వాటి గుండా వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ప్రాసెస్ని గటేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకో పదం కూడా మీకు తెలియాలి. ఈ పదం పేరు ఇంబిబిషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే రైనీ సీజన్లో, వర్షాకాలంలో మన ఇంటి తలుపులు ఉంటాయి కదా, వుడ్ ఫర్నిచర్స్, ఇవన్నీ కూడా స్వెల్ అవుతాయి అన్నమాట. అంటే బాగా వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ని ఈ వుడ్ ఫర్నిచర్స్ అనేవి రైనీ సీజన్లో పీల్చుకుంటూ ఉంటాయి. అలా పీల్చుకొని స్వెల్
ఉబ్బుతాయి అన్నమాట. అందుకే మనకు గుమ్మాల దగ్గర డోర్స్ కానీ విండోస్ కానీ మనం వేస్తున్నప్పుడు పట్టవు, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అలా స్ట్రక్ అయిపోవడం గల కారణం ఏంటంటే ఇంబిబిషన్. ఓకేనా. తర్వాత 73వ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్, సో ఆన్సర్ ఏంటి గటేషన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా అచీవ్ ఏ మైల్ స్టోన్ ఇన్ డిఫెన్స్ R&D as DRDO conducted a successful flight test of the indigenous technology of cruise missile ITCM. ఓకేనా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగాడు. అంటే మనకి 2 రకాల మిసైల్స్ ఉంటాయి, బెల్లాస్టిక్ మిసైల్స్, ఇంకోటేమో క్రూయిజ్ మిసైల్స్. క్రూయిజ్ మిసైల్స్ని సొంతగా తయారు చేసుకునే టెక్నాలజీ మన దగ్గర లేదు. అందుకే మనం బ్రహ్మోస్ అనే ఒక క్రూయిజ్ మిసైల్ని రష్యా సహాయంతో తయారు చేయించుకొని వాడుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు 2024లో రీసెంట్గా ITCM అనే టెక్నాలజీని తెచ్చుకున్నాం. అంటే ఇండిజీనియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్. ఇండిజీనియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ అంటే మన సొంత జ్ఞానంతో మనమే మిసైల్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇలాంటి క్రూయిజ్ మిసైల్ ఒకదాన్ని మనం తయారు చేసాం, నిర్భయ్ అని చెప్పి. సో ఆ నిర్భయ్ లాంటి మరికొన్ని క్రూయిజ్ మిసైల్స్ని మన ఇండియా తయారు చేసుకునే టెక్నాలజీని 2024లో ఇండియా అటైన్ చేసిందనమాట, సంపాదించుకుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మిసైల్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి యుద్ధం కూడా జరిగింది కాబట్టి S-400 వ్యవస్థ అంటే ఏంటి, అర్థమైందా, పినాకా మిసైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. సో మిసైల్స్ మీద మీరు బాగా చూడండి. కుదిరితే పాసిబుల్ అయితే నెక్స్ట్ జీకే వీడియోగా నేను మిసైల్స్ చేస్తాను. ఓకేనా. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్రెడిటెడ్ యాజ్ ద ఆరిజినేటర్ ఆఫ్ కిరాణా ఘరానా, ఏ ప్రామినెంట్ లీనేజ్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. కిరాణా ఘరానా మీకు చెప్పాను. కిరాణా అనేది పేరు, ఘరానా అంటే స్కూలు. కిరాణా స్కూల్ అంటే అదొక మ్యూజిక్ స్కూల్. ఆ మ్యూజిక్ స్కూల్ని హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ సంబంధించి ఎవరు విడుదల చేశారని అడిగాడు. ఎవరు విడుదల చేశారంటే అబ్దుల్ కరీం ఖాన్. సో కిరాణా స్కూల్ అనేది ఫేమస్. దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్ కరీం ఖాన్. నెక్స్ట్ ఇంకో ఆయన ఉన్నాడు, ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఎవరంటే సారోద్ ప్లేయర్ అనమాట. సారోద్ ప్లేయర్ గుర్తుపెట్టుకోండి. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్కి సంబంధించి సరికానిది ఏంటి అన్నాడు. ఇట్ ఎనేబుల్డ్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ, రైటే. ఇట్ ప్రామిసెస్ బెటర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అది రైటే. ఇట్ కాంప్రమైజెస్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్, ఇది తప్పు. గ్లోబలైజేషన్ జరిగిందనుకోండి, గ్లోబలైజేషన్ జరిగితే మన భారతదేశానికి వచ్చే ఫండ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా. సో ఇవన్నీ పెరిగినప్పుడు వెల్ఫేర్ ఏమైద్ది, పెరిగిద్ది. వెల్ఫేర్ పెరిగిద్ది కానీ ఎలా కాంప్రమైజ్ అయ్యిద్ది, ఇట్ కాంప్రమైజెస్ అన్నాడు. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద నాట్ ఫేవర్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 76, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అనౌన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, March 8. మనకి March 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటాం, మనందరికీ తెలిసిందే. ఆ రోజున ఏం చేశారంట, 2 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఓపెన్ చేశారనమాట. దాన్ని ఎవరు చేశారని అడిగాడు. స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ స్టార్ట్ చేశాడనమాట. ఓకేనా. 2025 అంటే ఈ సంవత్సరం March 8 అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థీమ్ ఏంటి అంటే రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా, ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్.
ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్, ఈ 3 రంగాల్లో ఈ 3 విషయాల పరంగా ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్కి సమానంగా ఇవ్వాలి అని వచ్చిందనమాట. ఓకేనా. సో స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ద్వారా చూసారు. ఇది March 24 కరెంట్. ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు? డిసెంబర్లో. కరెంట్ అఫైర్ ఏమో మార్చిది. ఆ కరెంట్ అఫైర్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు? ఏర్పాటు చేసిన ఎక్సలెన్స్ సెంటర్స్, నూతనంగా స్టార్ట్ చేసిన మిషన్స్ అలాంటివి అడుగుతున్నాడు అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద యావరేజ్ ప్రొపెన్సిటీ టు సేవ్? యావరేజ్ ప్రొపెన్సిటీ సేవ్ అంటే ఇట్ ఈస్ ద సేవింగ్స్ పర్ యూనిట్ ఇన్కమ్ అన్నమాట. అంటే నువ్వు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నావు, దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నావు అని చెప్పగలిగేదాన్ని ప్రొపెన్సిటీ టు సేవ్ అంటారు. హౌ యావరేజ్ అమౌంట్ కెన్ యూ సేవ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ అని చెప్పడమే ప్రొపెన్సిటీ ఆఫ్ సేవ్. నెక్స్ట్, క్రిస్టియానా జార్జివా, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియానా జార్జివా has been reappointed as MD of which internal organization? Second 5-year term starting from October 24. సో అక్టోబర్ కరెంట్ అఫైర్ అన్నమాట. అంటే ఒక ఆర్గనైజేషన్కి మళ్ళీ రెండోసారి పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఓకేనా, IMF. IMF దాన్ని ఎప్పుడు స్థాపించారు గుర్తుందా? ఇప్పుడు IMFని 1945లో స్థాపించారు. IMF హెడ్ ఎవరంటే జార్జివా. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్ అంటారు. ఇది 1946. ఆడ సగమే ఇచ్చాడులే, యూనిసెఫ్ అనమాట 1946. ఇది ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది 1948 జెనీవాలో ఉంది. టెడ్రోస్ హెడ్ అనమాట. టెడ్రోస్ అదోనామ్ అంటారు. ఓకేనా. ఇది అనుకోండి యూనిసెఫ్ రజిల్ అనమాట. క్యాథరీనా రజిల్ అని ఒక అమ్మాయి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్కి హెడ్గా ఉంది. నెక్స్ట్, FAO చాలా ఇంపార్టెంట్. FAO IMF రెండు ఒకే సంవత్సరం, 1945. ఓకేనా. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? రోమ్లో ఉంది. దాని హెడ్ ఎవరంటే క్యూడాంగ్. సో ఆర్గనైజేషన్స్, వాటి హెడ్ క్వార్టర్స్, వాటి చైర్మన్స్ చాలా ఇంపార్టెంట్. టెడ్రోస్ అదోనామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మనకి బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. ఇక్కడ నేను చెప్పాలి, అది మీకు ఇక్కడ రాస్తున్నా చూడండి. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా మనకు 2 ఆర్గనైజేషన్స్ ఏర్పాటైనాయి అనమాట. ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రతిఫలంగా 2 ఆర్గనైజేషన్స్, ఒకటేమో IMF, ఇంకోటేమో IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటారు. ముందు రోజుల్లో ఇది ఎలా మారిందంటే వరల్డ్ బ్యాంక్గా మారింది. ఇది IMF. ఓకేనా. సో 1944లో వరల్డ్ బ్యాంక్ ఏర్పడింది, 1945లో IMF ఏర్పడింది. ఈ వరల్డ్ బ్యాంకు, IMF ఈ రెండు ఏర్పడటానికి ముందు జరిగిన కాన్ఫరెన్స్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 79వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్? ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అంటే కేంద్రానికి ఉన్న కార్యనిర్వహణ అధికారాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 73. ఓకేనా. సో 78 అంటే డ్యూటీస్ ఆఫ్ PM అనమాట. ప్రధానమంత్రి నిర్వర్తించాల్సిన డ్యూటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 70. ఆర్టికల్ 70లో ఏమొస్తాయి అంటే రెసిడ్యూరీ పవర్స్ వస్తాయి అన్నమాట. రెసిడ్యూరీ పవర్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆకస్మిక పరిస్థితుల్లో సడన్గా మన భారతదేశంలో జరగకూడదని జరిగినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి పార్లమెంట్ కొన్ని రూల్స్ని తయారు చేసింది అనమాట. సో పార్లమెంట్ ఏర్పాటు చేసిన రూల్స్ని రాష్ట్రపతి అధికారంతో ఆ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉంటారు. ఆర్టికల్ 70లో అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 61లో, ఆర్టికల్ 61 అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, మహా అభియోగ తీర్మానం. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏమంటారు? మహా అభియోగ తీర్మానం అంటారు. దీన్ని మనం అమెరికా నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్.
వెన్ వాజ్ ద సాధారణ బ్రహ్మ సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సాధారణ బ్రహ్మ సమాజ్. మీరు బ్రహ్మ సమాజ్ అనగానే ఈ స్ట్రక్చర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అసలు బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేసిన ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. ఇప్పుడు 1828లో. తర్వాత అది రెండుగా విడిపోయిందన్నమాట. ఒక దాని పేరేమో ఆది బ్రహ్మ సమాజ్, ఇంకో దాని పేరేమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. ఆది బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేసిన ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. మరి దీన్ని కేశవ చంద్రసేన్ అనే వ్యక్తి దీన్ని తీసుకొచ్చారు. మళ్ళీ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా మరి ఇంకోసారి విడిపోయింది. దాన్ని సాధారణ బ్రహ్మ సమాజ్ అంటారు. సాధారణ బ్రహ్మ సమాజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సాధారణ బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేసిన ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు జరిగిందంటే విడిపోవటం 1866లో జరిగింది. కానీ సాధారణ బ్రహ్మ సమాజ్ మాత్రం 1878లో జరిగింది. సో 1828లో బ్రహ్మ సమాజ్, 66లో రెండు భాగాలకు విడిపోయింది, 78లో సాధారణ బ్రహ్మ సమాజ్ ఏర్పడింది. ఓకేనా? బ్రహ్మ సమాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీలో వీటిని బాగా అడుగుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి 1875లో ఏం ఏర్పాటు చేశారు? దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? నారాయణ అగ్నిహోత్రి అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. అదే 1875లో మనందరికీ తెలిసిన ఆర్య సమాజ్ కూడా ఏర్పాటైంది. ఆర్య సమాజ్ ఎవరు ఏర్పాటు చేశారు? దయానంద సరస్వతి ఆర్య సమాజ్. దివ్య జ్ఞాన సమాజ్ ఏమో అగ్నిహోత్రి, నారాయణ అగ్నిహోత్రి. రెండు 1875. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేర్ వర్ constant conflicts between Vijayanagara and Dash over the control of Raichur Doab, which was the land between the rivers Krishna and Tungabhadra. కృష్ణా తుంగభద్ర మధ్య ఉన్న ప్రాంతాన్ని దోబ్ అంటారు. దాన్ని రాయచూర్ దోబ్ అంటారు. ఏ దోబ్ అంటారు? రాయచూర్ దోబ్. ఈ దోబ్ కోసం రెండు రాజ్యాలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేది. ఒకటేమో విజయనగరం, ఇంకోటేమో బహమనీ సుల్తాన్లు. బహమనీకి విజయనగరానికి బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఓకేనా? సో బహమనీ కింగ్డమ్ స్థాపించింది ఎవరు అంటే హసన్ గాంగు బహమనీ. అయితే స్థాపించాడు. చివరి రాజు ఎవరంటే మొహమ్మద్ షా III అన్నమాట. ఈయన స్థాపించిన వాడు, ఈయన చివరి రాజు. అది. సో బహమనీకి విజయనగరానికి బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. తుంగభద్ర నది మధ్యలో ఉన్న దోబ్ అన్నమాట. తుంగభద్రకి కృష్ణా నదికి. ఇక మెల్లిమెల్లిగా ఎప్పుడైతే బహమనీ సామ్రాజ్యం బాగా వీక్ అయిపోయిందో అది 5 భాగాలుగా విడిపోయింది. తెలిసి 5 భాగాలు గుర్తున్నాయా ఎవరికైనా? ఒకటేమో అహ్మదాబాద్ నగర్, ఇంకోటేమో బాజీపూర్, ఇంకోటి మీకు బాగా తెలుసు బీదర్లో ఏం ఫేమస్? ఇసుక ఫేమస్. నెక్స్ట్ బేరార్, ఇంకోటి గోల్కొండ అనేది వచ్చింది ఎక్కడి నుంచి అంటే బహమనీ సుల్తాన్ నుంచే వచ్చింది. నైజాం వాళ్ళు పరిపాలించుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఓకేనమ్మా? కమింగ్ 82 నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1976. అది ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఏ సంవత్సరం జరిగిందని అడుగుతాడు. 1976 ఆఫ్ ఇండియా హ్యాస్ క్లాసిఫైడ్ సోషల్ ఫారెస్ట్రీ ఇంటూ 3 కేటగిరీస్. ఫారెస్ట్రీ మొత్తాన్ని 3 భాగాలు చేశారు. అర్బన్, రూరల్, ఫార్మ్. ఒకటేమో అర్బన్, ఇంకోటేమో రూరల్, ఇంకోటేమో ఫార్మ్. మాది. ఓకేనా? మీకు మొన్న కూడా చెప్పాను, ఫారెస్ట్ రిపోర్ట్ 2025 వచ్చింది. కంపల్సరీగా చదువుకొని వెళ్ళండి అని చెప్పి. సో షూర్లీ దాన్ని చదువుకొని వెళ్ళండి. తర్వాత పాలా రూలర్స్ వర్ ప్రైమరీ గేట్ ప్యాటర్న్స్ ఆఫ్ విచ్ రిలీజియన్? పాలా రూలర్స్ అనేవాళ్ళు ఎక్కువగా దేన్ని ఫాలో చేస్తారన్నాడు. సో పాలా రూలర్స్ ఎక్కువగా ఫాలో చేసేది బుద్ధిజం అన్నమాట. బుద్ధిజాన్ని ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. బుద్ధిజంలో 2 శాఖలు ఉంటాయి, హీనయానం, మహాయానం. కానీ వీళ్ళు ఫాలో అయ్యేది మహాయాన బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉంటారు. పాలా డైనస్టీని స్థాపించింది ఎవరు? గోపాల.
ఈ అందరి రాజుల్లో పాలా అని వస్తూనే ఉండేది కామన్గా. ద ఫస్ట్ రూలర్. హర్షవర్ధనుడు పడిపోయిన తర్వాత చిన్న చిన్న ప్రభుత్వాలు, చిన్న చిన్న రాజ్యాలు లేచినాయి. దాంట్లో ఒకటే పాలా డైనాసిటీ అనమాట. నెక్స్ట్ 84. వాట్ యూనిక్ రోల్ దట్ ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ సిడ్బి ప్లే ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎస్ఎంఈస్. అక్కడే ఉంది ఎస్ఎంఈ అన్నాడు, అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సింపుల్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు ఫైనాన్స్, లోన్స్ ఫైనాన్స్ ఇప్పిస్తున్న బ్యాంక్ ఏమైనా ఉందంటే సిడ్బి అనమాట. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. పేరులోనే ఎస్ఎంఈ ఉంది, ఈజీగా పెట్టేయచ్చు. నాకు తెలియదు కదా అని వెళ్ళిపోకూడదు. ఒకసారి చదివితే నీకు తెలియని క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది బై యువర్ ఫార్మర్ నాలెడ్జ్, ముందున్న నాలెడ్జ్ ప్రకారంగా. అకార్డింగ్ టు యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, సుల్వ సూత్రాస్ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. సులువ సూత్రాలు యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్న సులువ సూత్రాస్ ఎందుకు అంటే ఇవి జామెట్రీకి సంబంధించినవి అనమాట. సూత్రం అంటే జామెట్రీయే కదా, జామెట్రీకి సంబంధించినవి, మిగతా ఏమీ కాదు. ఈ జామెట్రీని, ఈ సులువ సూత్రాల నుంచి అందరూ అంటారు పైథాగరస్ థియరం కూడా వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? ఇది భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు లంబము స్క్వేర్ అని మనం చదువుకుంటాం కదా. బేస్ ప్లస్ ప్యారలల్ సైడ్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, పైథాగరస్ థియరం. దానికి సంబంధించి కూడా సులభ సూత్రాల నుంచి వచ్చిందని అంటూ ఉంటారు. ఓకేనా? ఇది జామెట్రీ రిలేటెడ్. నెక్స్ట్, ఇన్ థార్ డిజర్ట్ the temperature can soar up to 50 degrees Celsius while at night it can drop as low as 15 degrees Celsius based on the statement. దీని ప్రకారంగా which of the following types of temperature variation is observed అన్నాడు. ఉదయం పూట డే టైంలో 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, నైట్ పూట 15 డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది. ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ వేరియేషన్ బిట్వీన్ డే అండ్ నైట్ ఉంటుంది. థార్ డిజర్ట్లో ఉన్న వాతావరణం ఎలాంటిదంటే ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఉండిద్ది. ఉదయం పూట టెంపరేచర్కి, సాయంత్రం పూట టెంపరేచర్కి. గుర్తుపెట్టుకోండి. థార్ డిజర్ట్ ఏ రాష్ట్రంలో ఉందంటాడు? రాజస్థాన్. ఏ రాష్ట్రాల్లో ఉందంటే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్. ఈ 4 రాష్ట్రాల్లో విస్తరించింది. దీంతోపాటు పాకిస్తాన్లోని పంజాబ్లో కూడా విస్తరించింది. పాకిస్తాన్లో తారని ఏమంటారు అంటే ఖలిస్తాన్ ఎడారి అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ నోబెల్ పీస్ లాటరైట్ credited with innovative approach for child empowerment through బాలమిత్ర గ్రామ్ అండ్ బాల పంచాయతీ. బాల పంచాయతీ అనే 2 ఏర్పాటు చేసి చైల్డ్ ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతున్న నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఎవరు? ఇంకా కైలాష్ సత్యార్థి. కైలాష్ సత్యార్థి 2014లో నోబెల్ బహుమతి సంపాదించుకున్నాడు. ఎవరితో? మలాలా. ఇద్దరికి కలిపి వచ్చిందనమాట. యూసుఫ్ మలాలా అనే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, పాకిస్తాన్ యాక్టివిస్ట్ అనమాట. ఈమె కూడా చైల్డ్ రైట్ కోసం చాలా కష్టపడింది. అందుకే మనం జూలై 12 మనం మలాలా డేగా జరుపుకుంటూ ఉన్నాం. జూలై 11 నేషనల్ పాపులేషన్ డే, జూలై 12 మలాలా డే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అభిజిత్ బెనర్జీకి ఎకనామిక్స్లో నోబెల్ వచ్చింది. అమర్త్య సేన్కి ఫస్ట్ ఎకనామిక్స్లో నోబెల్ వచ్చింది. ఈయనకి నోబెల్ని ఎకనామిక్స్లో 1968లో స్టార్ట్ చేస్తే ఈయనకి 1969లో వచ్చేసింది. వెంకటరామకృష్ణ అంటే కెమిస్ట్రీలో తెచ్చిన వ్యక్తి. ఓకేనా? చంద్రబోస్ అంటే ఫిజిక్స్లో తెచ్చుకున్నాడు. హరగోవింద్ ఖురానా అంటే మెడిసిన్లో తెచ్చుకున్నాడు. ఇలా భారతదేశంలో నోబెల్స్ బహుమతులు పొందిన వ్యక్తుల గురించి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు ఏమైనా కొత్తగా చేశారనుకోండి, అవి కూడా అడుగుతూ ఉంటాడు. అంతా గమనించాలి. నెక్స్ట్,
దేనా బ్యాంక్ వాజ్ మర్జ్డ్ విత్ విచ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. దేనా బ్యాంక్ ఏ బ్యాంక్తో మెర్జ్ అయిందని అడుగుతూ ఉంటాడు. రీసెంట్గా మనకి దేనా బ్యాంకు, విజయ బ్యాంకు ఈ రెండు వెళ్ళి బ్యాంక్ ఆఫ్ బరోడాతో మర్జ్ అయినాయి. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్ ఎక్కడ ఎలా ఉంది? కెనరా బ్యాంక్తో మెర్జ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ అలహాబాద్. అలహాబాద్ బ్యాంక్ వెళ్ళిపోయి ఇండియన్ బ్యాంకులో మెర్జ్ అయింది. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంకు, ఇంకోటి ఏంటి కార్పొరేషన్ బ్యాంకు. ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్ వెళ్ళిపోయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో మెర్జ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్ మెర్జెస్ అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ ఇదిగోండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నాడు కదా. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓబీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు మెర్జ్ అయినాయి. ఇదేమో యూనియన్ బ్యాంకు, ఇదేమో యునైటెడ్ బ్యాంకు. రెండింటికి తేడా గమనించండి. ఓకేనా. సో బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు ఎకానమీ కింద. బ్యాంకులు ఎప్పుడైతే మెర్జ్ అయినాయి వాటికి సంబంధించిన రూల్స్ ఏంటని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ 89 ఇది మనకి జాగ్రఫీలో పంటలకు సంబంధించిన అన్నమాట. చూడండి, ద ఖరీఫ్ సీజన్ బిగిన్స్ విత్ ఆన్సెట్ ఆఫ్ వింటర్ అన్నాడు. తప్పు. అసలు ఖరీఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? జూను సెప్టెంబర్. వర్షాకాలం వచ్చినప్పుడు ఖరీఫ్ పంట వేస్తారు. సారీ, మరి ఖరీఫ్ వింటర్ నాడు ఏంటి? తప్పు, తీసేయండి. నెక్స్ట్ రబీ సీజన్ అక్టోబర్ నవంబర్లోనే స్టార్ట్ అయ్యిద్ది. కానీ రబీలో రైస్ ఎందుకు ఉండిద్ది? రైస్ అనేది ఖరీఫ్కి సంబంధించింది, వాడు రబీ అన్నాడు. ఇది తప్పు, సింపుల్, తీసేయండి. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ లార్జ్లీ కోయిన్సైడ్ విత్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నాడు. నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన కానీ ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించింది ఏముంది? ఇది కాదు. ఓకేనా. సౌత్ వెస్ట్ అంటే ఏంటి? నైరుతి ఋతుపవనాలు. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలకు సంబంధించినప్పటికీ ఇదిగోండి వీట్, గ్రాము, మస్టర్డ్ ఇవి ఇచ్చాడు. ఇవి తప్పు. ఇవన్నీ ఏ పంటలు? రబీ పంటలు. సో రబీ పంటలు ఖరీఫ్ సీజన్లో ఎందుకు పండుతాయి? సౌత్ వెస్ట్ మాన్సూనే కరెక్టే, కానీ రబీ పంటలు పండవు. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్. చూసారా, పంట కాలాలు, ఆ కాలంలో పండే పంటలు, వాటి మీద మంచి ఐడియా ఉండాలి, లేకపోతే మనం పెట్టలేం. నెక్స్ట్ ఇప్పుడు జయద్ ఈజ్ ఏ షార్ట్ సమ్మర్ క్రాపింగ్ సీజన్. ఎస్, ఎండాకాలం మధ్యలో వేస్తూ ఉంటారు దీన్ని. కల్టివేయింగ్ వాటర్ మిలన్స్, కుకుంబర్స్, వెజిటేబుల్స్ అండ్ ఫోడర్ క్రాప్స్. ఫోడర్ క్రాప్స్ అంటే ఏంటో తెలుసా? మనం గేదెలు, ఆవులకి గడ్డి వేస్తాం కదా, ఆ గడ్డి కోసి మనం ఆవులకి గేదెలకి వేస్తూ ఉంటాం కదా, ఆ గడ్డి పెంపకాన్ని ఫోడర్ క్రాప్స్ అంటారు. కాబట్టి ఈ సమ్మర్కి మనకి వింటర్కి సమ్మర్కి గ్యాప్లో మనం జైద్ పంట వేస్తాం అనమాట. దీంట్లో వాటర్ మిలన్స్, కుకుంబర్స్, వెజిటేబుల్స్, ఆవులకి గేదెలకు కావాల్సిన గడ్డిని పండిస్తూ ఉంటారు. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఖరీఫ్ వింటర్ కాదు, అందుకే ఇది రాంగ్. రబీ అక్టోబర్ నవంబరే, కానీ పంటలు రబీకి సంబంధించినవి కాదు. తర్వాత ఖరీఫ్ సౌత్ వెస్ట్ మాన్సూనే, నైరుతి ఋతుపవనాల వల్లే మనకు బాగా పంటలు పండుతున్నాయి, కానీ ఆ పంటలు ఇవి కాదు, ఎందుకంటే వాడు ఖరీఫ్ అన్నాడు కాబట్టి. ఓకేనా. ఒకవేళ మన పంట కాలాలకు సంబంధించి ఏది రైట్ అని మనం చూసుకున్నాం అనుకో, ఫస్ట్ ఇక్కడ గ్యాప్ లేదు, ఇక్కడ రాస్తా చూడండి. ఫస్ట్ ఖరీఫ్ పంటలు మనకి ఏమొస్తాయని చూసామనుకోండి, ఒకటి రైస్, ఇంకోటి ఏమో మైజ్ మొక్కజొన్న, ఇంకోటేమో జోవరు, తర్వాత కాటను, తర్వాత జ్యూట్, కాటను జ్యూట్, తర్వాత సోయాబీన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం రబీ చూసామనుకోండి, రబీలో కంపల్సరీగా వచ్చేది ఏంటి? వీట్, బార్లీ, ఈ 2 కంపల్సరీగా రావాలి. తర్వాత గ్రాము, తర్వాత పీ, ఇలాంటివి రావాలన్నమాట. ఓకేనా. తర్వాత ఆముదం, మస్టర్డ్ ఆయిల్ ఇలాంటివి. సో ఖరీఫ్ పంటలు ఇవి, రబీ పంటలు ఇవి. ఆల్రెడీ జైద్ పంటలు అంటే ఏంటో మనం చూసాం కదా, అది. సో పంట కాలాలు చాలా ఇంపార్టెంట్. దీన్ని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వేస్తారు. ఓకేనా, జూన్ సెప్టెంబర్కి. దీనికేమో అక్టోబర్ టు నవంబర్. ఇక జైద్ పంట అంటే మధ్యలో అనమాట, ఏప్రిల్కి మేకి మధ్యలో కరెక్ట్గా ఎండాకాలం స్టార్ట్ అయ్యిద్ది.
ఎండాకాలం ఎండ్ అయిపోయి మనకి వర్షాలు పడతాయి అన్నప్పుడు జైద్ పంట వేసుకుంటాం. సో జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు నవంబర్, ఏప్రిల్ టు మే ఆ కాలంలో ఇస్తారనమాట. ఓకేనా, రఫ్ చేస్తున్నాను, మనకి స్పేస్ సరిపోదు కాబట్టి ఎవరైనా ఉంటే రాసుకోండి. నెక్స్ట్ 90వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ స్కీమ్ అండర్ పృథ్వీ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అన్నాడు. ఈ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి ఒక స్కీమ్ తీసుకొచ్చారు, పృథ్వీ. దీని అర్థం ఏంటి అంటే, పృథ్వీ అంటే యాక్చువల్గా వచ్చే మనకేంటంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ అనమాట. అడ్వాన్స్డ్ వార్నింగ్ సర్వీసెస్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే రాబోయే విపత్తులకు సంబంధించి ముందుగానే అడ్వాన్స్డ్ వార్నింగ్స్ ప్రొవైడ్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాని పేరే పృథ్వీ. దాంట్లో ఈ ఒమేగా అనేది ఉండదు, కానీ పేసర్, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ ఉండిద్ది, సెసిమాలజీ అండ్ జియో సైన్సెస్ సాగి ఉండిద్ది, అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్, అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఇది కూడా ఉండిద్ది. ఉండదు ఏంటి అంటే ఒమేగా అనమాట. సో సునామీల గురించి చెప్పదు ఇది, వాటికి మినహాయించి ఇక అన్ని న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది. అదే పృథ్వీ అంటే. పృథ్వీ అంటే భూమి అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ఒక ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. సెల్ మెంబ్రెయిన్ ఒక ముఖ్యమైన పని ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, రెగ్యులేటింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. అంటే సెల్ లోపలికి ఏమొస్తున్నాయి, సెల్ నుంచి బయటకి ఏమి వెళ్తున్నాయి, ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే సెల్ మెంబ్రెయిన్ అనమాట. నెక్స్ట్ స్టోరింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే దాన్ని డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ప్రోటీన్ సింథసిస్ చేసేది ఎవరు, రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి. నెక్స్ట్ ప్రొవైడింగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసేది ఎవరు, సెల్ వాల్ బాగుంటేనే స్ట్రక్చరల్ సపోర్ట్ గట్టిగా ఉండిద్ది. సో సెల్లో ఉన్న ప్రతి భాగానికి ప్రతి పని ఉంది. సో సెల్ మెంబ్రెయిన్ అయితే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది, అంటే లోపలికి వచ్చే ఫ్లూయిడ్స్ బయటికి వెళ్ళేవి. నెక్స్ట్ డిఎన్ఏ ఏమో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోరింగ్, రైబోజోమ్స్ ఏమో ప్రోటీన్ సింథసిస్. ఓకేనా, నెక్స్ట్ ఇండియా లక్ష్య సేన్ లాస్ట్ ఈజ్ మెన్స్ సింగిల్ బ్రాంజ్ మెడల్ ఎట్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అగెన్స్ట్ ప్లేయర్ ఆఫ్ విచ్ కంట్రీ అంట. ఇదిగోండి, ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు ఆన్సర్ చేయలేండి. ప్యారిస్ ఒలింపిక్స్లో లక్ష్య సేన్ ఏ ప్లేయర్ని అడగట్లా, ఎవరి మీద ఓడిపోయాడో ఆ ప్లేయర్ ఏ దేశానికి సంబంధించిన వాడు అన్నాడు. ఇవి వెరీ హార్డ్ క్వశ్చన్స్ అనమాట, కరెంట్ అఫైర్స్ కింద. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇలా అడుగుతున్నాడని గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉంటే చదవండి. ప్యారిస్ ఒలింపిక్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ 2 ప్యారిస్లోనే జరిగినాయి, వాటిని గమనించండి. ఓకేనా, తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సేతు భారతం ప్రాజెక్ట్ అన్వీల్డ్ బై ద పిఎం నరేంద్ర మోడీ ఆన్ మార్చ్ 2016. 2016లో తీసుకొచ్చాడు ఈ స్కీమ్. ఓకేనా, 2016లో తీసుకొచ్చిన ఈ స్కీము ఎందుకు అంటే టు రిమూవ్ రైల్వే క్రాసింగ్స్ ఫ్రమ్ ఆల్ నేషనల్ హైవేస్. రైల్వే క్రాసింగ్స్ దగ్గర ఇంకా మనుషులు వెయిట్ చేయాల్సిన పని లేకుండా క్రాసింగ్స్ పైన బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేస్తారనమాట. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సేతు అంటే బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జెస్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, అది స్కీమ్. 2016లో తీసుకొచ్చారు సేతు భారతం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 94 వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జీన్. జెనెటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ ఏమంటారంటే అల్లేలే అంటారు. అల్లేలే అంటే అర్థం ఏంటి అంటే సింపుల్గా ఇట్ డిస్క్రైబ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ అనమాట.
డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ని ఇది డిస్క్రైబ్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా. సో అల్లేలే అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థం ఏంటి అంటే పెయిర్ ఆఫ్ జీన్స్, రెండు జీన్స్ పేరు రూపంలో కలిగి ఉండటాన్ని అల్లేలే అంటారు. దీంట్లో ఒక జీన్ ఉదాహరణకి కళ్ళు తీసుకోండి, కొంతమంది కళ్ళు బ్లాక్గా ఉంటాయి, కొంతమంది కళ్ళు బ్రౌన్గా ఉంటాయి. బ్లాక్గా ఉండే జీను, బ్రౌన్గా ఉండే జీను, ఈ రెండు కలిసి ఉండేదాన్ని ఏమంటారంటే అల్లేలే అంటారు. అల్లేలే అంటే మన భాషలో చెప్పాలనుకోండి అదొక లక్షణం అన్నమాట, లక్షణాన్ని డిసైడ్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫీనోటైప్ అంటే పైకి కనబడే రూపం, ఫిజికల్ రిప్రజెంటేషన్. జీనోటైప్ అంటే లోపల అన్నమాట, ఇన్నర్గా లోపల ఉండేది. క్రోమోజోమ్ అంటే తెలుసు మనకి, డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా. సో డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్ లోపల జీన్స్ ఉంటాయి. ఇదన్నమాట ఆర్డర్, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్స్ అనేటువంటి చాలా బాగా చదువుకోవాలి. నెక్స్ట్, ద డార్క్ ప్యాటర్న్స్ ఆఫ్ బస్టర్ హ్యాకథాన్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ అక్టోబర్ 2023. అక్టోబర్ కరెంట్ అఫైర్ అడిగాడు. టు డెవలప్ యాప్స్, ప్లగిన్స్, యాడ్వాన్స్ టు ఐడెంటిఫై డార్క్ ప్యాటర్న్స్. డార్క్ ప్యాటర్న్స్ బస్టర్ హ్యాకథాన్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో డార్క్ వెబ్కి సంబంధించి అన్ని విషయాలని ఐడెంటిఫై చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే కామర్స్ ప్లాట్ఫామ్స్ అనమాట. కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం డార్క్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఈ మధ్య డార్క్ వెబ్ అనేది బాగా కనపడుతుంది, ఎక్కువ సినిమాల్లో కూడా, మూవీస్లో కూడా చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని ఇండియా అక్టోబర్లో మెమోరాండం చేసింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. అదిగోండి, ఇక్కడ మన భూమి కింద రకరకాల ప్లేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్స్ ఒకదాన్ని ఇంకోటి గుద్దుకుంటూ ఉంటాయి. అలా గుద్దుకున్నప్పుడు ఇదిగోండి ఇలా రెండు గుద్దుకొని ఇలా పైకి లేచింది అనుకోండి, దాన్ని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు. ఇలా రెండు గుద్దుకున్నప్పుడు ఒకటి వంగిపోయింది అనుకోండి, దాన్ని కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారు. ఇలా రెండు రాసుకుంటూ ఉన్నాయి అనుకోండి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అంటారు. రెండు గుద్దుకొని ఇలా ఆటోమేటిక్గా రెండు వెనక్కి వెళ్ళిపోతే డైవర్జెంట్, రెండు గుద్దుకొని ఒకటి లోపలికి వెళ్ళిపోతే కన్వర్జెంట్, రెండు పైన హారిజెంటల్గా రాసుకుంటూ ఉంటే ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటే అర్థం ఏంటి అన్నాడు. ప్లేట్ కమ్స్ టువార్డ్స్ ఈచ్ అదర్. ఇదిగోండి, ఇది ఇటు, ఇది ఇటు, ఇదిగోండి ఇది ఇటు, ఇది ఇటు వచ్చింది, ఇది ఇలా లోపలికి వెళ్ళిపోయింది, రెండు ఒకవైపు వచ్చింది కదా. ప్లేట్ కమ్స్ టువార్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి అది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. ఓకేనా. అది అవే ఫ్రమ్ ద ఈచ్ అదర్ అన్నాడు అనుకోండి, అప్పుడు డైవర్జెంట్ అనమాట. స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్ హారిజెంటలీ అన్నాడు అనుకోండి, అప్పుడు అది దీనికి సంబంధించింది అనమాట. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ. నెక్స్ట్ 97th క్వశ్చన్. 97th క్వశ్చన్ నాకు అసలు అర్థం కాలేదండి. సో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. అసలు ఎక్కడ అడిగాడో ఏంటో కూడా నాకు అంత అర్థం కాలేదు. సో మీకు ఏమైనా అర్థమైతే మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా. 97th క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ 98. ఫోర్ట్ విలియం కాలేజ్ వాజ్ ఫౌండెడ్ బై డాష్ టు ట్రైన్ ద యంగ్ బ్రిటిష్ రిక్రూట్స్ టు ద సివిల్ సర్వీసెస్. యంగ్ బ్రిటిష్ రిక్రూట్స్ని సివిల్ సర్వీస్కి తయారు చేయడానికి ఫోర్ట్ విలియం కాలేజీని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ వెల్లస్లీ. ఈ ఫోర్ట్ విలియం కాలేజీకి ఇప్పుడు రీసెంట్గా పేరు కూడా మార్చారు. దీని పేరు విజయదుర్గ. ఆ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు ఎందుకు అని చెప్పి విజయదుర్గ అని మార్చారనమాట. ఓకేనా. మనకి లార్డ్ వెల్లస్లీ అనగానే బాగా గుర్తు రావాల్సిన విషయం ఏంది? సబ్సిడరీ అలయన్స్ తీసుకొచ్చాడు. సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార సిద్ధాంతం సంథింగ్ అంటారు తెలుగులో. సబ్సిడరీ అలయన్స్ని తీసుకొచ్చాడు. సబ్సిడరీ అలయన్స్ ప్రకారం ఫస్ట్గా జాయిన్ అయిన రాష్ట్రం ఏంటి అంటే హైదరాబాద్, ఆ తర్వాత మైసూరు. ఓకేనా. అలా చాలా ప్రాంతాన్ని కంట్రోల్ చేసుకున్నాడు బెదిరించి. ఎవరు? లార్డ్ వెల్లస్లీ. ఇంకో విషయం కూడా కనపడుతూ ఉంటారు. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. మైసూర్కి బ్రిటిష్ వారికి జరిగిన 4వ యుద్ధంలో వెల్లస్లీ హెడ్గా ఉంటాడు. ఓకేనా. ఇక్కడే 1798లో సబ్సిడరీ అలయన్స్ సిస్టాన్ని తీసుకొస్తాడు. మొత్తం 4 యుద్ధాలు జరుగుతాయి.
ఓకేనా. ట్రీటీస్ కూడా గుర్తున్నాయా, ట్రీటీ ఆఫ్ మద్రాసు, ట్రీటీ ఆఫ్ మంగళూరు, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలమ్మా. హిస్టరీ కింద బాగా అడుగుతూ ఉంటాడు వీటిని. నేను కొంతవరకు ఇక్కడ చెప్పగలను, క్వశ్చన్ మీకు హైలైట్ చేయడానికి చెబుతున్నాను. ఇది మీకు ఒక ఐడియా క్రియేట్ చేస్తున్నాను ఏం చదువుకోవాలి ఏందని మాత్రం. నెక్స్ట్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ది ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డ్ ఇన్ అక్టోబర్ 2024. ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ నాటికల్ అన్నాడు. అంటే ఆస్ట్రో అనగానే ఇంకా అది స్పేస్కి సంబంధించింది. ఎవరికి వచ్చింది? సోమనాథన్, ఇస్రో చైర్మన్ అనమాట. చంద్రయాన్ 3 జరిగినప్పుడు ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు? సోమనాథన్ ఉన్నాడు. కేశవన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా ఇస్రో చైర్మన్గా పనిచేశాడు అంతకుముందు చంద్రయాన్ 2 టైంలో. నెక్స్ట్, ఇప్పుడు ఇస్రో చైర్మన్ మారాడు, నారాయణ్ అనుకుంటా. ఇస్రో చైర్మన్ రీసెంట్గా మారాడు, న్యూ చైర్మన్. గుర్తుపెట్టుకోండి. ఇస్రో ఎప్పుడు అంటే 1969. ఇస్రో పాత పేరు అంటే ఇన్కాస్పార్ అనేవాళ్ళు. ఇస్రో పాత పేరు అనమాట. ఇప్పుడైతే ఇస్రోగా పిలుస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇన్కాస్పార్. 1969. ఓకేనా. నెక్స్ట్, అబ్బా 11వ క్వశ్చన్ వచ్చాం. ఫ్రమ్ విచ్ కోస్ట్ ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ఏ టెస్ట్ లాంచ్ ఆఫ్ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్ పృథ్వీ 2 ఆన్ జనవరి 10, 2023 పృథ్వీ 2 అనే మిసైల్ని భారత ప్రభుత్వం ప్రయోగించింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే ఒడిషా. చూడండి, మనకి ఒడిషాలో మిసైల్స్ ప్యాడ్స్ 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాని పేరేమో చాందీపూర్ మిసైల్ లాంచింగ్ స్టేషన్. ఇంకో దాని పేరేమో వీలర్ ఐలాండ్. ఈ వీలర్ ఐలాండ్ రీసెంట్గా పేరు మార్చారు, అబ్దుల్ కలాం ఐలాండ్ అన్నారు. ఈ ఐలాండ్ నుంచి మిసైల్స్ని బాగా ప్రయోగిస్తూ ఉంటారు. ఇంకోటేమో చాందీపూర్. ఈ చాందీపూర్లో ఉన్నది ఏ బీచ్ దగ్గరలో ఉంది అంటే బాలసౌర్ అనే బీచ్ దగ్గరలో ఉంది. సో బాలసౌర్లో ఒకటి ఉంది, వీలర్ ఐలాండ్లో ఒకటి ఉంది. ఏంటది? మిసైల్స్ని ప్రయోగించే ప్యాడ్స్, మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ అనమాట. ఈ 2 కూడా ఒడిషాలోనే ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పృథ్వీ అన్నాడు కదా, తెలుసు కదా. పృథ్వీ అనేది ఏంటి? అసలు ఫస్ట్ మిసైల్ అనమాట. అంటే మనం మీకేం చెప్పాలి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, IGMDP. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చిన ఫస్ట్ మిసైల్ ఏమైనా ఉంది అంటే అదే పృథ్వీ అనమాట. పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3. పృథ్వీ 1 150 కిలోమీటర్లు, పృథ్వీ 2, పృథ్వీ 3 మొత్తం కూడా 350 కిలోమీటర్లు. అది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి తయారు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని అబ్రివేషన్ కూడా ఎగ్జామ్లో అడిగాడు బాగా. ఓకేనా. సో పృథ్వీ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ మిసైల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ మిసైల్. నెక్స్ట్, 101 పాలిటిక్స్ సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, DPSP అంటారు. తెలుగులో ఆదేశిక సూత్రాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నాడు. 36 to 51 సింపుల్. ఓకేనా. సో 1 నుంచి 5, 4, 5 నుంచి 11 పౌరసత్వం, 12 నుంచి 35, 36 నుంచి 51. ఇదేమో స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, ఇదేమో పౌరసత్వం, ఇదేమో ప్రాథమిక హక్కులు, ఇదేమో ప్రాథమిక విధులు. ఇక 51A ఉండేదేమో ప్రాథమిక ఆదేశిక సూత్రాలు, ఇది ప్రాథమిక విధులు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, 36 to 51 ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలను మనం ఏ దేశం నుంచి తీసుకొచ్చాం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం వాటిని బారో చేసుకున్నామో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ఇదిగోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ ఈజ్ కాల్డ్ గ్రేటెస్ట్ డివైడ్ ఇయర్. ఇదిగో మనం మాట్లాడుకున్నాం మన సెన్సెక్స్లో గ్రేటెస్ట్ డివైడ్ ఇయర్. ఇంకేముంది? 1921. అదిగోండి, చూసారా, సెన్సెస్ గురించి అడిగిన క్వశ్చన్స్ చదువుకోవడం వల్ల ఎంత ఉపయోగమైందో. గ్రేటెస్ట్ డివైడ్ ఇయర్. ఓకేనా. తర్వాత, హూ రోడ్ ద బుక్ రీఎన్చాంట్మెంట్ మాస్టర్ వర్క్స్ ఆఫ్ స్కల్ప్చర్ ఇన్ విలేజ్ టెంపుల్స్ ఆఫ్ బీహార్ అండ్ ఒరిస్సా. ఈ బుక్ రాసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ N. లిన్రోత్.
గుర్తుపెట్టుకోండి, ఇది మరీ హార్డ్ క్వశ్చన్లే. ఎక్కడో హిస్టరీలో ఎవరో రాసిన బుక్ తీసుకొచ్చేసాడు. బీహారు ఒరిస్సాలోని టెంపుల్స్ గురించి రాశాడు అనమాట ఆయన. రాబర్ట్ ఎన్ లిన్ రోత్. వెరీ హార్డ్ క్వశ్చన్ అనమాట. బుక్స్ అండ్ ఆథర్స్లో మనం ఎన్ని చదివినా సరే నోటబుల్గా ఉన్నవి మాత్రమే గుర్తుంటాయి, అన్నీ గుర్తుండవు. నెక్స్ట్ 104. An UV light is passed from optical fiber into air. ఇదిగోండి, ఒక యూవీ లైట్ ఇలా వచ్చిందంట. ఎంత యాంగిల్తో? 45 డిగ్రీల యాంగిల్తో. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. అదేంటి? ఆప్టికల్ ఫైబర్. దేంట్లోకి వచ్చింది? ఎయిర్లోకి వచ్చింది. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2. ఇది ఎయిర్. ఓకేనా? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫైబర్ √2 అంట. ద యాంగిల్ ఆఫ్ ది రిఫ్రాక్షన్ విల్ బి అన్నాడు. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో √2, దీని యాంగిల్ ఏమో 45. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో ఎయిర్. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతా 1. ఇది ఎంత యాంగిల్తో వెళ్తుందని అడిగాడు. U1 sin I ఈక్వల్ టు μ2 sin R. μ1 అంటే √2 sin 45 అంటే 1/√2 ఈక్వల్ టు μ2 ఇంటూ sin R. μ2 అంటే 1 కదా, సో √2 క్యాన్సిల్ చేయండి. 1 ఈక్వల్ టు 1 ఇంటూ sin R. సో 1 ఎప్పుడు వచ్చింది సైన్లో? R ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంతా 90 degrees అనమాట. అంటే నీకు ఇలా వచ్చిన ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళిపోయింది, ఇదన్నమాట 90 degrees. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోతూ ఉండేది 90 degrees అంటే. సో μ1 sin 1, μ2 sin 2. స్నేల్స్లా తెలుసు కదా మనకి, స్నేల్స్లో ఆధారంగా సాల్వ్ చేయాలి. ఈ మీడియం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ రిఫ్రాక్షన్ యాంగిల్, ఈ మీడియం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ రిఫ్రాక్షన్ యాంగిల్. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని యాంగిల్, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని యాంగిల్ రెండు ఈక్వల్ చేయాలన్నమాట. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫైబర్ వాడే ఇచ్చాడు కాబట్టి, ఎయిర్ మనకు తెలుసు కాబట్టి 1. సో ఇచ్చిన సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ చేయాలి. తర్వాత 105. Muhammad Gawan was granted the title of Chief of Merchants లేదా మాలిక్ ఉత్ తజ్జర్. మాలిక్ ఉత్ తజ్జర్ అన్న చీఫ్ ఆఫ్ ది మర్చెంట్స్ అన్న ఒకటే. ఆ బిరుదు ఎవరికి వచ్చింది? మహమ్మద్ గవాన్కి. దాన్ని ఎవరు ఇచ్చారంటే హుమాయూన్ షా అనే వ్యక్తి ఇచ్చాడు. హుమాయూన్ కాదు, హుమాయూన్ షా. ఓకేనా? హుమాయూన్ షా అంటే ఎవరు? హుమాయూన్ షా అంటే బహమనీ సామ్రాజ్యంలో ఉండే రాజు అన్నమాట. అక్కడ ఫేమస్ వ్యక్తి మహమ్మద్ గవాన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బహమనీ సామ్రాజ్యాన్ని ఇందాక ఎవరు స్థాపించారని మాట్లాడుకున్నాం? హసన్ గాంగు. ఇప్పుడబ్బా నాకు గుర్తు రావట్లేదు. 1336 47 అనుకుంటా. అంటే 1336లో ఏర్పాటైంది విజయనగర సామ్రాజ్యం. 1347లో ఏర్పాటైంది బహమనీ సామ్రాజ్యం. ఓకేనా? ముందు విజయనగర, తర్వాత బహమనీ. ఎగ్జాక్ట్గా నాకు ఇదే అనిపిస్తుంది, ఒకసారి మీరు రిఫరెన్స్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ 106. అండర్ విచ్ writ ద కోర్ట్ ఆర్డర్స్ ఏ లోయర్ కోర్ట్ టు ఆర్ అనదర్ అథారిటీ టు ట్రాన్స్ఫర్ మ్యాటర్ ఆఫ్ పెండింగ్ బిఫోర్ ఇట్ టు ద హయ్యర్ అథారిటీ ఆఫ్ కోర్ట్. ఏంటంట? ట్రాన్స్ఫర్ చేయాలంట. ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి అంటే సెర్షియోరరీ. సెర్షియోరరీ అని అర్థం అనమాట. మనకి వ్రిట్స్ ఉంటాయి. వ్రిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి సుప్రీంకోర్టులో వ్రిట్స్ అనేవి ఏ ఆర్టికల్ ప్రకారంగా పనిచేస్తాయి? 32. హైకోర్టులో పనిచేసే వ్రిట్స్ అనేవి ఏ ఆర్టికల్ ద్వారా పనిచేస్తాయి? 226. మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ హెబియస్ కార్పస్, రెండోది మ్యాండమస్, మూడోది ఏంటి? ప్రొహిబిషన్, నాలుగోది కోవారెంటో, ఐదోది సెర్షియోరరీ. హెబియస్ కార్పస్ అంటే నిర్బంధంలో ఉన్న వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. రీసెంట్గా జై భీమ్ సినిమాలో కూడా హెబియస్ కార్పస్ మీద కేసు మొత్తం నడిచింది. తర్వాత మ్యాండమస్ అంటే హై అధికారి కింద అధికారికి చెప్పి పని చేయించడం. టు డూ యువర్ డ్యూటీ అని చెప్పడం అనమాట. టు డూ యువర్ డ్యూటీ. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం.
ఏ కేసుని అయితే డీల్ చేస్తున్నారో దాన్ని ఆపండి అని డీల్ చేయటం. ప్రొహిబిషన్ చేసిన తర్వాత సెర్షియరీ జరగాలి. కేసుని ముందు వాదించడం మానేసి ఆ కేసుని పై కోర్టులకి పంపించాలన్నమాట. కోవారెంటో అంటే అట్ వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో ఆ పని చేశావు అని నిలదీసి అడగడానికి కోవారెంటో అనే writ పనిచేస్తూ ఉండేది. ఈ writలో మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే బ్రిటన్ నుంచి తెచ్చుకున్నాం, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. ఈ 32 ఆర్టికల్ని హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారన్నమాట. ఇదే లేకపోతే చాలా ప్రమాదం, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. ఇది ఉంది కాబట్టి కొంతవరకు న్యాయం అందుతుంది అని అనుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ 107. Which of the following authorities constitute the ethics committee in the రాజ్యసభ? ఎథిక్స్ కమిటీని ఎవరు కంట్రోల్ చేస్తారు? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. చూడండి, ఎథిక్స్ కమిటీ అనేది మనకి రాజ్యసభలోనూ ఉండిద్ది, లోక్సభలోనూ ఉండిద్ది. రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కంట్రోల్ చేస్తాడు, మరి లోక్సభలో అయితే ఎంపీ అనమాట. ఇక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎలాగో ఇక్కడ ఎంపీ, ఎవరో ఒకరు ఎంపీ ఎథిక్స్ కమిటీని లోక్సభలో కంట్రోల్ చేస్తూ ఉంటారు, అంటే అథారిటీగా ఉంటారు, దాని మీద హెడ్గా. నెక్స్ట్ 108. యుఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ బార్బడోస్, UNCTAD. ఈ ఆర్గనైజేషను దీంతో పాటు బార్బడోస్ అనే దేశం రెండు కలిసి ఒక మెమోరాండం ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ ఆర్గనైజేషన్ బార్బడోస్ కలిసి ఫస్ట్ గ్లోబల్ సప్లై చైన్ ఫోరంని ఏర్పాటు చేసుకున్నాయి. ఇన్ విచ్ మంత్ అని అడిగాడు, ఏ మంత్లో జరిగిందని అడిగాడు, మేలో జరిగిందంట. ఇది కరెంట్ అఫైర్. సో మే కరెంట్ అఫైర్ కూడా అడిగాడు. చూసారా కరెంట్ అఫైర్ ఎంత డెప్త్గా వెళ్తున్నాడు. సో కరెంట్ అఫైర్స్ మీద మంచి గ్రిప్ ఉంటేనే మీరు పెట్టగలరు, లేకపోతే మీ వల్ల కాని పని అనమాట. నెక్స్ట్ 109. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్? ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి తప్పుది ఏంటి అన్నాడు. చూద్దాం ఏంటి తప్పు అంటే, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. ఎస్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ కాదు, మనది ఏంటి పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. సో కానిది ఏంటి అన్నాడు కాబట్టి మనం ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ చెప్పాలి. ఓకేనా, మనది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రజాస్వామ్య దేశంగా వెళ్తూ ఉండిద్ది. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నా కూడా ప్రజాస్వామ్యే, కానీ అక్కడ అధ్యక్షులు ఎలక్టరల్ కాలేజీ చేత ఎన్నికబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మన పిఎం ప్రజల చేత ఎన్నుకోబడుతూ ఉంటాడు. సో మనది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, నాట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్ అంటే అర్థం ఏంటి? సెక్యులర్ స్టేట్ అంటే నో రిలీజియన్. ఒక దేశంలో ఈ మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు అని చెప్పడానికి లేదు, మన భారతదేశంలో భిన్న మతాల వారు ఉంటారు. ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్ అనమాట. నెక్స్ట్ క్వాజీఫెడరల్. క్వాజీఫెడరల్ అంటే అర్థం ఏంటి అంటే సెంట్రల్కి స్టేట్కి అధికారాలు కొన్ని పంచిస్తారు. సెంట్రల్కి కొన్ని అధికారాలు, స్టేట్కి కొన్ని అధికారాలు. అయితే సెంట్రల్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. సెంట్రల్కి స్టేట్కి అధికారాలను పంచి కొన్ని అధికారాలు సెంట్రల్కి ఎక్కువగా ఇస్తే దాన్ని క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం కెనడా నుంచి తెచ్చుకున్నాం అనమాట, ఫెడరల్ సిస్టమ్ అంటారు. ఓకేనా. సో ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, నాట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి. అమెరికా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట అమెరికా. ఓకేనా. నెక్స్ట్ 110. ఇన్ విచ్ ఇయర్ రాజగోపాలాచారి వాయిస్ ద డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? ఎస్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం సి రాజగోపాలాచారి ఏ సంవత్సరంలో నోరు తెరిచాడని అడిగాడు. చూడండి చదువుతాను ఇక్కడ. ఫస్ట్గా ఎంఎన్ రాయ్, మానవేందర్ రాయ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి ఒక ఆలోచన ఇచ్చాడు 1934లో. ఆలోచన ఐఎన్సీ తీసుకుని 1935లో ముందుకు వెళ్ళింది. తర్వాత నెహ్రూ దీని మీద బాగా ఆలోచన చేసి 1938లో ఐఎన్సీలోను వాటిలోనూ మాట్లాడారు. తర్వాత సి రాజగోపాలాచారి 1939లో నెహ్రూ మాట్లాడిన తర్వాత మాట్లాడాడు అనమాట. సో 1939. ఇంతమంది అడుగుతున్నారు కదా, సరే ఇలా గోడ తట్టుకోలేకపోతున్నాం,
ఇచ్చేద్దామని చెప్పి ఆగస్ట్ ఆఫర్ ప్రొవైడ్ చేశారు. 1940లో జరిగింది ఏంటి అంటే ఆగస్ట్ ఆఫర్, మీకు ఇస్తాంలే అని చెప్పారు. ఏంటిది? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. దానికోసం 1946లో క్యాబినెట్ మిషన్ని పంపించారు. క్యాబినెట్ మిషన్ వచ్చి 16th May 1946న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసింది. దాంట్లో మొత్తం 389 మంది ఉంటారు. దాంట్లో 293 మంది ఏమో ప్రావిన్స్లు, 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్లు, 4 ఏమో చీఫ్ కమిషనర్లు. ప్రావిన్స్ నుంచేమో 293, ప్రిన్స్లీ స్టేట్ అప్పుడు రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఉంటారు, అది రాజ్యాంగ రాష్ట్రంగా గుర్తించారనమాట 93 మంది. ఇక చీఫ్ కమిషనర్స్ 4, మొత్తం 389 మందితో మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. దానికోసం ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి ఇన్ని వ్యక్తులు మాట్లాడుకుంటూ వచ్చారు. సో 1939లో చి రాజగోపాలాచారి మాట్లాడాడు అనమాట. నెక్స్ట్ 111వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియా? స్లాష్ అండ్ బర్న్ అంటే అర్థం ఏంటంటే, ముందు ఒక పొలం ఉండిద్ది, పొలంలో గడ్డి అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తాన్ని క్లీన్ చేసుకొని దాన్ని సాగు చేస్తారు. సాగు చేసి దాంట్లో సారం పోయేంత వరకు వ్యవసాయం చేస్తారు. సారం పోగానే ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోతారు. ముందు పొలంలో గడ్డి అన్ని రాళ్ళు అన్ని చెత్త ఉండిద్ది, మొత్తాన్ని క్లీన్ చేసుకుని సాగు చేస్తారు. సారం వెళ్ళిపోగానే భూమిని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. దాన్ని స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు. దీని గురించి నేను సపరేట్గా జాగ్రఫీలో మాట్లాడతాను, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని మన ఏపీలో ఏమంటారో తెలుసా? పోడు వ్యవసాయం అంటారు. అయితే దాన్ని ఇండియాలో ఏమంటాడంటే కొమన్ అనమాట. కొమన్ అంటే ఎగ్జాక్ట్గా ఒక ప్రాంతంలో ఒడిశాలో పిలుస్తారు. ఒడిశాలో కొమన్ అంటారు, ఏపీలో పోడు వ్యవసాయం అంటారు. అలా రకరకాల రాష్ట్రాల్లో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. వాటి గురించి నేను సపరేట్గా మాట్లాడతాను, ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ టెక్నికల్ అగ్రారియన్ రిఫార్మ్స్? టెక్నికల్ అగ్రారియన్ రిఫార్మ్స్ కానిది ఏంటి అన్నాడు. ఇదిగోండి, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తులు అనమాట. మధ్యవర్తుల ఒప్పందం అనేది టెక్నికల్ అగ్రారియన్ రిఫార్మ్స్కి సంబంధించింది కాదు. సో టెక్నికల్ అంటే వ్యవసాయానికి సంబంధించి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉన్నాయి, మెకనైజ్డ్ మీన్స్ ఆఫ్ కల్టివేషన్ ఉంది, యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వాటిని ఎలా వాడాలో ఉంది, కానీ మధ్యవర్తులకు సంబంధించి లేదు. సో మధ్యవర్తుల ఒప్పందం అనేది టెక్నికల్గా తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలో లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డెవలపింగ్ ఏ వైబ్రేట్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ ఇన్ సెప్టెంబర్ 2024? సెప్టెంబర్ కరెంట్ అఫైర్ అడిగేది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ద ప్రపోజల్ ఆఫ్ కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ టు సెటప్ ఏ సెమీకండక్టర్ యూనిట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్? రీసెంట్గా సనంద్ అనే గుజరాత్లోని ప్రాంతంలో సెమీ కండక్టర్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? సెప్టెంబర్లో. ఎస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్ ఆ ప్లేస్ కూడా సనంద్ గుజరాత్. నెక్స్ట్, ఎర్త్ మ్యాగ్నెటిజం ఈజ్ కాజ్డ్ బై. ఎర్త్ మ్యాగ్నెటిజం దేనివల్ల వచ్చింది? డైనమో ఎఫెక్ట్ వల్ల వచ్చింది. ఎర్త్ లోపల, కోర్ లోపల ఎన్నో లిక్విడ్స్ ఉంటాయి, ఎన్నో లిక్విడ్ మెటల్స్ అనేవి ఉంటాయి. వీటి గుండా కరెంట్ పాస్ అయ్యి మ్యాగ్నెటిజం అనేది ప్రొడ్యూస్ అయింది. అందుకే ఎర్త్ కూడా ఒక జియో మ్యాగ్నెట్గా గుర్తిస్తూ ఉంటారు, ఓకేనా? సో డైనమో ఎఫెక్ట్ ద్వారా ఎర్త్కి మ్యాగ్నెటిజం అనేది ఉంది. డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్కి సంబంధించింది. నెక్స్ట్ 115, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అక్టోబర్ 2, 2024న విచ్ సిటీ విల్ హోస్ట్ ద ఫైనల్ రౌండ్స్ ఆఫ్ 78వ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ ద సంతోష్ ట్రోఫీ? సంతోష్ ట్రోఫీలో భాగమైన నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ చివరి ఫైనల్ రౌండ్ ఏ సిటీలో జరుగుతాయి? ఎవరి సమక్షంలో? ఆల్ ఇండియా
ఫుట్బాల్ ఫెడరేషన్, AIFF. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. సో అక్టోబర్లో కరెంట్ అఫైర్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫుట్బాల్కి సంబంధించి హైదరాబాద్లో జరుగుతుంది. ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీస్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా. తెలుసా ట్రోఫీస్? సంతోష్ ట్రోఫీ, ఇప్పుడు మనం చూసాం సంతోష్ ట్రోఫీ. ట్రోఫీ పేరుతో ఇంకోటి ఉండిద్ది, బందోద్కర్ ట్రోఫీ అని. బందోద్కర్ ట్రోఫీ. ఇది కాకుండా డ్యూరాండ్ కప్, ఇవి కాకుండా UEFA, ఇది కాకుండా FIFA, ఫిఫా. ఓకేనా. ఫిఫా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెర్దేకా కప్, సో డ్యూరాండ్ కప్, మెర్దేకా కప్, సంతోష్ ట్రోఫీ, బందోద్కర్ ట్రోఫీ, UEFA, ఫిఫా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫిఫా గురించి సపరేట్గా మనం మాట్లాడుకున్నాం. ఫిఫా ఇస్ అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్ అనమాట. ఫిఫా వరల్డ్ కప్ కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతూ ఉంటాయి, ఫిఫా ర్యాంకింగ్స్ ఏంటి, ఫిఫా హెడ్ ఎవరు, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మాట్లాడదాం. ఓకేనా. సరే ఇక్కడే మాట్లాడదాం. 2026లో ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే మెక్సికోలో జరుగుతుంది. మెక్సికో, కెనడాలో జరుగుతుంది. నెక్స్ట్ 2030, 14 సంవత్సరాలకు ఒకసారి జరిగింది కాబట్టి మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ ఈ ప్రాంతాల్లో జరుగుతుంది. ఓకేనా. ఫిఫా ర్యాంకింగ్స్లో భారతదేశం ర్యాంకింగ్ ఎంత? 127. ఫిఫా ర్యాంకింగ్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? 127. ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఫిఫా హెడ్ క్వార్టర్ జ్యూరిచ్లో ఉంది. సో దీని హెడ్ ఎవరు? గియానీ ఇన్ఫాంటినో. ఇదన్నమాట ఫిఫాకి సంబంధించి. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? నేను బిట్టి చెప్పడం మర్చిపోయాను. నేను ఏదైతే మర్చిపోయానో వాడు అదే అడిగాడు. యాక్చువల్గా చూడండి, ఫస్ట్ ఎలక్షన్స్ కమిషనర్ అంటే లార్డ్ మేయో, తర్వాత ఎలక్షన్ కమిషనర్ అంటే లార్డ్ రిప్పన్, తర్వాత స్వతంత్ర భారతదేశం అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 జనాభా లెక్కలు చేసినప్పుడు అప్పుడు ఎవరు అంటే YWM ఎయిడ్స్ అనమాట. అంటే స్వతంత్ర భారతదేశం తర్వాత ఫస్ట్ సెన్సస్ కమిషనర్ ఎవరంటే YWM ఎయిడ్స్ అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి 15వ వ్యక్తి ఎవరంటే చంద్రమౌళి. నెక్స్ట్ మొన్న జరిగిన 16వది అంటే 2021 సరిగ్గా జరగలేదులే కరోనా వల్ల, దానికి కూడా కమిషనర్ ఉంటాడు కదా, వివేక్ జోషి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ రిజిస్ట్రార్ జనరల్ లేదా సెన్సస్ కమిషనర్ అంటే YWM ఎయిడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 117, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ప్రైవేటైజేషన్? ప్రైవేటైజేషన్ సంబంధించి కాంపోనెంట్ కానిది ఏంటి అన్నాడు. పబ్లిక్ మేనేజ్మెంట్ అనేది ప్రైవేటైజేషన్లో భాగమే కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కంట్రీలు, ప్రైవేట్ ఓనర్షిప్ ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ కింద వస్తాయి. ఇది రాదు. పబ్లిక్ మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ కిందకి రాదు. నెక్స్ట్, హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ది సిస్టమైజింగ్ ద హిందుస్థానీ రాగాస్ అండర్ థాట్ సిస్టమ్? హిందుస్థానీ రాగాలని థాట్ సిస్టమ్ అంటే ఒక ఏమనాలి వాటి ఒక క్లాసికల్ నోట్స్ కిందకి తీసుకొచ్చిన ఫేమస్ వ్యక్తి ఎవరు అంటే పండిట్ విష్ణునారాయణ్ భక్తకాండే. చాలా ఇంపార్టెంట్ ఈయన, పండిట్ విష్ణునారాయణ్ భక్తకాండే. ఈయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లోని రాగాలని ఒక సిస్టమేటిక్గా పెట్టాడు. అంటే సరిగమ, పదనిస, ఇందోలం, భైరవి అలా కొన్ని ఉంటాయి అన్నమాట. అలా రాగాలను సెట్ చేశాడు ఆయన. ఓకేనా. దాన్ని థాట్ సిస్టమ్ అంటారు. అది పెట్టింది పండిట్ విష్ణు నారాయణ్ భక్తకాండే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 12 స్వరాలు ఉంటాయి. 12 స్వరాల్లో 7 స్వరాలే ధ్వనింపజేసే స్కేల్ మీద ఉంటాయి. తెలుసు కదా, 12 స్వరాలు ఉంటాయి. దాంట్లో కొన్ని స్వరాలు మాత్రమే మనం స్కేల్ మీద చూపించగలం, మిగతావి స్కేల్ మీద చూపించలేము. అలాంటి వాటిని ఎలా డివైడ్ చేయాలి ఏంటి మొత్తం కూడా థాట్ సిస్టంలో ఉండిద్ది అనమాట. నెక్స్ట్ 119, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ వాజ్ ద ప్రార్థనా సమాజ్ వాజ్ సెటప్?
ప్రార్థనా సమాజం ఎక్కడ పెట్టారు? బాంబే ప్రాంతం, మహారాష్ట్ర, ఆత్మారాం పాండురంగ అనే వ్యక్తి స్థాపించాడు. ఇప్పుడు 1867లో. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా సమాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరికి 120 చివరి క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా? డిస్ట్రిక్ట్ అంటే అర్థం ఏంటి? స్టేట్కి సంబంధించి. సో 3 అంటే అర్థం ఏంటి? ఫండమెంటల్ రైట్స్. 4 అంటే అర్థం ఏంటి? 4 అంటే మనకు డిపిఎస్పి వస్తాయి. ఓకేనా? డిపిఎస్పి. 5 అంటే ఏమొచ్చింది? కేంద్ర ప్రభుత్వం వచ్చింది. 6 అంటే రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి డిస్ట్రిక్ట్ అనేది స్టేట్కి సంబంధించింది. స్టేట్ అంటే ఇదే కదా. సో 5th అనమాట. ఒకటేమో యూనియన్ టెరిటరీ, రెండేమో సిటిజన్షిప్, మూడోది ఏమో ఫండమెంటల్ రైట్స్, నాలుగోది ఏమో డిపిఎస్పి, 4A ఏమో ఫండమెంటల్ డ్యూటీస్, 5 ఏమో సెంట్రల్ గవర్నమెంట్, 6వది ఏమో స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ వచ్చింది డిస్ట్రిక్ట్ కాబట్టి. ఓకేనా? సో 6th అనేది ఆన్సర్. సో దీంతో మనం 3rd షిఫ్ట్లో December 2nd అడిగిన 50 క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ షిఫ్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఏ కాన్సెప్ట్స్ ఎక్కడ ఎలా అడుగుతున్నాడని మీకు అర్థమవుతున్నప్పుడు వాటిని బాగా రివిజన్ చేయండి. చదివిన వాళ్ళైతే. క్రొత్త వాళ్ళైతే జస్ట్ చూడండి. ఓకేనా? సో మీకు కొంతవరకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంది. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ఇది 3rd షిఫ్ట్. నెక్స్ట్ 2nd షిఫ్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. అందరికీ వీడియోని షేర్ చేయండి. బాయ్.